हरि ओम अरविंदोदर तव कीन चरण ध्यानानुरागोल्लसच्चरिता कर्णन जात भूरि सुखमुल स्वानंदक ब्रह्म मंदरयन लेवट दंडबृद्भट विमाना कीर्णुलై కూలునా సురలోకస్థుల చెప్పనేల सुजनस्तोमैकचिन्तामणि निरतमु तव कीन भजनीय पदाब्ज सुगंधलब्धि ఎవరిమది వందగాగలుగు వారలు తత్ప్రియ మర్చదేహమున్నరయ తదీయ దారతనయాది సుహృద్గృహ బంధువర్గమున్మరతురు విశ్వతోముఖ रमाहृदयेश मुकुंद माधव निरतमु तव कीन भजनीय पदाब्ज सुगंधलब्धि ఎవ్వరి మది వందగా కలుగు వారలు తత్ప్రియ మర్చదేహమున్నరయ తదీయ దారతనయాది సుహృద్గృహ బంధువర్గమున్మరతురు విశ్వతోముఖ रमाहृदयेश मुकुंद माधव सर्वेश कल्पांत समयंबुनंदुनी अखिल प्रपंचंबुनाहరించి అనయంబు శేష సహాయుండవై శేష పర్యంకతలమున పవ్వళించి యోగ నిద్రారతి నుండి నాభీ సింధుజ స్వర్ణలోక కంజాత గర్భమందు చతుర్ముఖు అమరు పుట్టించు రుచినప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మ్రొక్కెద అత్యంత నియమమప్ప భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర చిర శుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద ధనహీనుండు నృపాలు చేరి మిగులం ధాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన అతనిన్ సాంసారికం భద్ది గోరిన వంటి విమూఢ మానసులు ధాత్రిన్ గల్గిరేయం వరం హరి ఓం యశావతార గుణకర్మ విడంబనాని నామాని ఏ అసువిగమే వివసా గృణంతి తేనైక జన్మశమలం సహసైవ హిత్వా సంయాంత్యపావృతమృతం తమజం ప్రపద్యే యో వా అహం చ గిరిశశ్చ విభుః స్వయం చ స్థిత్యుద్భవ ప్రళయ హేతవ ఆత్మమూలం భిత్వా త్రిపాద్వవృధ ఏక ఉరుప్రరోహః తస్మై నమో భగవతే భువనద్రుమాయ లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వాదుదితే భవదర్చనే స్వే యస్తావదస్య బలవానిహ జీవితాశాం శదశ్చిన్నత్య నిమిషాయ నమోస్తు తస్మై అని మహాత్ముడైనటువంటి ఆ మైత్రేయ మహర్షి విదురుడికి బ్రహ్మదేవుడు పరమాత్మ యొక్క వివిధములైనటువంటి డైమెన్షన్స్ని ఆ యాస్పెక్ట్స్ని ఆయన చెప్తూ ఏ విధంగా పరమాత్మను ధ్యానించాలి, ఏ విధంగా మానవుడు తనని తాను రెక్టిఫై చేసుకుంటూ తన యొక్క ఉనికిలో ఉండేటువంటి డిఫెక్ట్స్ని గమనించుకుంటూ వాటిని పక్కకు తోసుకుంటూ అసలైనటువంటి సత్యం యొక్క దర్శనం ఏ విధంగా చేయాలి, దేనిని లక్ష్యంగా పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి చెప్పినట్టుగా నైమిసారణ్యంలో సత్రయాగ సందర్భంలో విచ్చేసినటువంటి ఆ సౌనకాది మహర్షులకి సూతుడు భాగవత మహాపురాణంలో ఉండేటువంటి విశేషాన్ని చెప్తూ ఉండేటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వామి, మానవులందరూ కూడా దీనులు కదా, వాళ్ళు శరీరమే నేను అనుకుంటూ ఉంటారు కదా. ఎప్పుడైతే
ఎక్స్పైరీ డేటు కలిగినటువంటి శరీరం ఉంటుందో నెంబర్ 1. నెంబర్ 2, ప్రారబ్ధ కర్మల వల్ల వాళ్ళు ఏ ఏ కష్టసుఖాలు అనుభవించాలో అనేటువంటి దాని చేత బద్ధింపబడి ఉంటారో అటువంటి వాళ్లకు ప్రతిదీ కూడా కష్టం కిందో సుఖం కిందో కనిపిస్తూ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి ఈ క్రతువులు, జపాలు, హోమాలు, ధ్యానాలు, తీర్థయాత్రలు, మొక్కులు వీటి ద్వారా తీర్చుకోవడంలో తప్పేముంది? కాబట్టి అవి చెయ్యాలి కదా. పైగా అవన్నీ కూడా వేదం చెప్పినటువంటివే కదా, శాస్త్రాలు చెప్పినటువంటి విషయాలే కదా అనేటువంటి ప్రశ్న వస్తున్నప్పుడు అవి చెయ్యకూడదు. భగవంతుణ్ణి ఈ ఈ కష్టాల నుంచి తప్పించు అని చెప్పకూడదు అని మాత్రం భాగవతం ఎప్పుడూ చెప్పదండి. భాగవతం చెప్పేటువంటిది ఏమిటి అంటే, నీవు భగవంతుణ్ణి ప్రార్థించు, నీకు ఏదైనా కష్టం వస్తే భగవంతుణ్ణి ప్రార్థించు, తప్పులేదు. కానీ నిరంతరము కూడా కష్టాల వెనకాల పడిపోతూ, ఆ ప్రపంచం మీద నువ్వు పడిపోతూ, దాని నుంచి నీవు అనేక రకాలైనటువంటి లాభాన్ని పొందుతూ, ఆ వచ్చినటువంటి లాభాలు నిత్యం కాదు, శాశ్వతం కాదు, దే ఆర్ నాట్ ఇటర్నల్, దే ఆర్ అబ్సల్యూట్లీ టెంపరరీ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి వాటి వెనకాల పడుతూ ఉంటే దుఃఖం మీద దుఃఖం, సుఖం మీద సుఖం వస్తూ ఉంటాయి. అది కాదు నువ్వు చెయ్యవలసినటువంటిది. శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి, జ్ఞానమైనటువంటి, బుద్ధమైనటువంటి, ముక్తమైనటువంటి, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మ అనేటువంటి ఒకానొక స్థితిని నీవు పట్టుకుని ఉండాలి అని దాని గురించి చెప్పాడు. అందువల్లే దానికే చెప్తాడు, కూలిన చోట గొట్టుబడి, కుందిన చోట మహాజ్వరాదులంబ్రేలిన చోట, సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై, తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొనిరేని, మీద కాలుని యాతనా వితతి కనరు పునరు దుఃఖ భావము. నువ్వు ఎప్పుడు భగవంతుని ప్రార్థించాలో చాలా క్లియర్గా కూడా చెప్పారు. కూలిన చోట నువ్వు కూలబడిపోతావు, నీకు ఏమీ తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, నీవు చాలా నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నప్పుడు, కొట్టుబడి ఏదో ఈ సమస్యల వలయాల చేత నువ్వు కొట్టబడుతూ ఉంటావు, కుందిన చోట అలాంటప్పుడు నీకు గాయాలవుతాయి, దుఃఖం కలుగుతూ ఉంటుంది. దీనితో పాటు మహాజ్వరాదులంబ్రేలిన చోట, మహత్తరమైనటువంటి భయంకరమైనటువంటి క్షయ, తర్వాత క్యాన్సరు, తర్వాత రకరకాలైనటువంటి జ్వరాల చేత నీ శరీరం అంతా పేలిపోతూ ఉన్నప్పుడు, సర్పముఖ పీడల నందిన చోట, రకరకాలైనటువంటి జంతువుల యొక్క పీడల చేత ప్రతి మనిషి, ప్రతి జీవి బాధపడుతూ ఉంటాడు కదా. అటువంటప్పుడు ఆ ఆర్తులై, ఆ ఆర్తి అంటే కష్టము పోగొట్టు అని చెప్పి మనం పడేటువంటి బాధ మనం పడుతూ ఉన్నప్పుడు, విష్ణు భవదూరుని పేర్కొనిరేని, అప్పుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించినట్లయితే చతుర్భుజుడైనటువంటి వాడు, సమస్త భూతస్థితి అయినటువంటి వాడు, అందరినీ ఆదరించేటువంటి వాడు, దయార్తమైనటువంటి ఆ పరమాత్మని, స్వామి కష్టం నుంచి గట్టెక్కించు అని చెప్పి విష్ణు భవదూరిని పేర్కొనిరేని, అలాగా ఆయనని పేర్కొనడము, ఆ పేరుని కొని, ఆ నామాన్ని కొని మనసులో ధ్యానిస్తూ ఉండడం అనేటువంటి ఇంకొక డైమెన్షన్ని దానికి యాడ్ చెయ్యమని భాగవతం చెప్తోంది. ఎప్పుడైతే ఆ డైమెన్షన్ని యాడ్ చేసావో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ బాధల వల్ల, ది ఇంటెన్సిటీ ఆఫ్ దీస్ డిజార్డర్స్, వాటి వల్ల కలిగేటువంటి బాధ యొక్క తీవ్రతను అక్కాలుని యాతన వితతి కానరు. అలాంటప్పుడు ఆ బాధ పెట్టేటువంటి యమబాధల యొక్క యాతనలు ఉన్నాయే, ఆ ఇంటెన్సిటీ ఉందే, ఆ బాధలు పడుతూ ఉండేటప్పుడు కలిగేటువంటి ఇంటెన్సిటీస్ అన్నీ కూడా ఈ విష్ణునామాన్ని మనం అంటున్నప్పుడు అందులోకి అవన్నీ కూడా అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి. ఏమిటి అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి అంటే, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ జ్వరాలు, ఈ క్యాన్సర్లు, ఈ బాధలు, ఈ ఒళ్ళు నొప్పులు, ఈ రకరకాలైనటువంటి దుఃఖాలు, చింతలు, ఇవన్నీ కూడా
ఉంటాయి, మానవుడికి లేవని కాదు. అప్పుడు విష్ణువుని ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తూ ఉండేటప్పుడు విష్ణువు అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి తేజం మనలో వెలుగుతూ ఉన్నప్పుడు ఈ బాధలు అనేటువంటి శలభాలు, ఈ దుఃఖాలు అనేటువంటి శలభాలు, ఈ రోగాలు అనేటువంటి శలభాలు ఇవన్నీ కూడా విష్ణునామంలోకి వచ్చి పడిపోతూ ఉంటే అప్పుడు ఈ బాధ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. అక్కాలుని యాతన వితతి కానరు, అప్పుడు దానిని వాళ్ళు కానరు, చూడరు, ఇంకా దాన్ని చూడరు. అంటే ఇది వెలుగుతూ ఉన్నప్పుడు దాని ఇంటెన్సిటీ తగ్గిపోవడం వల్ల, దీని ఇంటెన్సిటీ పెరగడం వల్ల పునరు దుఃఖభావములు, అటువంటప్పుడు వాళ్ళకి దుఃఖభావములు ఉండవు. ఇది అందువల్ల ఏం చెప్పారంటే యస్యావతార గుణకర్మ విడంబనాని నామాని, ఆ నామాలున్నాయే వాటిని నువ్వు స్మరిస్తూ ఉన్నప్పుడు తేనైక జన్మ శమలం, అనేక రకాలైనటువంటి రోగాల వల్ల జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా సహసైవహిత్వ, వెంటనే అవన్నీ కూడా విడిచిపోయిపోతాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి విష్ణు తేజానికి తం అజం ప్రపద్యే, నేను శరణు వేడుతున్నాను అని చెప్పాడండి. ఇది అయిన తర్వాత ఇక రెండవది ఏం చెప్పాడు అంటే, స్వామి యోవాహం చ గిరిశశ్చ విభుస్వయం చ స్థిత్యుద్భవ ప్రళయ హేతవాత్మమూలం భిత్వా త్రిపాద్వృధయేక గురు ప్రరోహ తస్మై నమో భగవతే భువనద్రుమాయ. తస్మై నమో భగవతే, ఓ భగవంతుడా తస్మై నీకు నమస్కారం పెడుతున్నాను. ఎందుకు నమస్కారం పెడుతున్నాను అంటే, స్వామి నీవు అద్వితీయుడివి, ఉన్నది నీ ఒక్కడవే, ఉన్నటువంటి నీ ఒక్కడవే అనేక రూపాల కింద నువ్వు కనిపిస్తూ ఉన్నావయ్యా. అన్నిట్లోనూ కూడా నువ్వు అధిష్ఠించి ఉన్నావు, నువ్వే ఉన్నావు, నువ్వు ఆ విధంగా మాత్రం కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి అటువంటి నీవున్నావే, నీలో ఏముంది అంటే నీలో ఒక మాయాశక్తి ఉంది, నీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏం చేస్తోంది అంటే నీవు ఆ శక్తిని 3 భాగాల కింద విడగొట్టేస్తున్నావు. ఒకటేమో సత్వగుణం, ఒకటి రజోగుణం, ఒకటి తమోగుణము అనేటువంటి 3 డైమెన్షన్స్ కింద, 3 కింద విడగొడుతున్నావు మాయాశక్తిని. అంటే ఏదైనా ఓ పండు ఉందనుకోండి, ఆ పండుని 3 ముక్కలు చేసినట్టుగా అన్నమాట. ఆ మాయాశక్తి అనేటువంటిది నీలోనే ఉంది, దానిని 3 విధాలుగా విడగొడుతూ ఉన్నావు. విడగొట్టి అందులో ఆ గుణములను ఉపాధులుగా చేసుకుని బ్రహ్మ నన్ను, విష్ణువు నీవు, తర్వాత రుద్రుడు అనేటువంటి 3 మూర్తుల కింద నీవు ప్రొజెక్ట్ అవుతున్నావు, నువ్వు కనిపిస్తూ ఉన్నావు. నువ్వు చేస్తున్నది ఎవరు? నువ్వే. దేంతో చేస్తున్నావు? నీలో ఉండేటువంటి మాయాశక్తి. ఆ మాయాశక్తిలో ఉండేటువంటి రజోగుణం ఉందే, శీలం అంటే క్రియాశీలం అయినటువంటి దానిలో నుంచి నన్ను తయారు చేసావు బ్రహ్మదేవుడి కింద. సాత్విక గుణంతో నువ్వు వచ్చావు. తర్వాత తమో గుణంగా రుద్రుణ్ణి నీవు తయారు చేసి 3 రూపాల కింద, 3 నామాలతో 3 రూపాల కింద నువ్వు చేసావయ్యా. ఇలా చేయడం వల్ల ఏం చేస్తున్నావంటే సృష్టిని చెయ్యడం అనేటువంటిది రజోగుణంతో, దానిని ఉంచడం అనేటువంటి సత్వగుణంతో, దాన్ని లయం చేసేటువంటి గుణం రుద్ర రూపంతోనూ ఉన్నావు. ఇలాగ 3 మానుల కింద వవృధే ఉరు ప్రరోహ, అలాగా నీవు త్రిపాతే వవృధ ఏక ఉరు ప్రరోహ, ఒకే బోధ నుంచి, ఒకే కాండం నుంచి 3 రకాలైనటువంటి కాండాల కింద ఉండేటువంటి భువనద్రుమాయ. ఈ భువనము అంటే ఈ లోకాలన్నీ కూడా 3 బోధెలు అంటే 3 మ్రానుల కింద ఉండేటువంటి ఒక వృక్షం కింద తయారు చేసి దాన్ని కనిపింపజేస్తున్నావు. అందులో ఆ వృక్షాలకి అంటే సత్వరజస్తమో గుణాలు బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల కింద ఉండి, ఆ వృక్షానికి కొమ్మల కింద నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావంటే ఉరు ప్రరోహ.
మరీచాదులు, నవబ్రహ్మలు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు అనేటువంటి దేవజాతువులు, అసురులు అనేటువంటి వాళ్ళు, జీవులు అనేటువంటి కొమ్మలు, ఇవన్నీ కూడా ఈ సత్వరజస్తమో గుణాలనేటువంటి వాటిల ద్వారా ఇదంతా కూడా ఒక వృక్ష రూపంలో కనిపిస్తోందయ్యా. అలాగ కనిపించేటువంటి తస్మై నమో భగవతే భువనద్రుమాయ, ఈ సృష్టి అనేటువంటి ఈ చెట్టుకి నమస్కారం పెడుతున్నాను అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉండేటువంటి సమస్త వృక్షాలు, పర్వతాలు, కొండలు, నక్షత్రాలు, జీవులు, వీళ్ళందరిలోనూ కూడా మాయాశక్తి 3 విధాలుగా ఉండి ఇదంతా కూడా ఇలా ఉంది. అలాగ విడగొట్టబడినటువంటి మాయాశక్తి ఆత్మమూలం, నీ యొక్క మూలం, నీలో నుంచే వచ్చాయి. అంటే నువ్వు వీటిలన్నిటిలో కూడా నువ్వే ఉన్నావయ్యా. కాబట్టి అలాగ అన్నిటిలోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి నీకు ఈ ఆ వృక్ష రూపంలో ఉండేటువంటి నీకు నమస్కారము అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ పరమాత్మకి నమస్కారం పెట్టాడయ్యా అన్నారండి. అంటే ఏమిటన్నమాట, ఉండడం, స్థితి, ఉద్భవ, ప్రళయ, హేతవ ఆత్మమూలం. యోవా అహం చ, అహం నేను, గిరిశశ్చ, గిరిశ అంటే రుద్రుడు, తర్వాత విభు స్వయం, విభుడైనటువంటి నీవే స్వయంగా, స్థితి, ఉద్భవ, ప్రళయ, హేతవ, ఈ సృష్టి, తర్వాత అది ఉండడం, తర్వాత లయమైపోవడం అనేటువంటి 3 కారణాల కింద ఇదంతా కనిపించాలి అనేటువంటి కారణం కోసం అని చెప్పి ఆత్మమూలం భిత్వా, నీలోనే ఉండేటువంటి మాయాశక్తిని భిత్వా 3 ముక్కలు చేశావు. త్రిపాత్, 3 ముక్కల కింద విడగొట్టి వాటిల్ని నీవు 3 మానుల కింద, 3 బోధుల కింద తయారు చేసి ఏం చేసావంటే వృధ, వాటిని అలాగ పెంచుతూ ఉన్నావు. అంటే ఈ సృష్టిలాగా పెరుగుతూ ఉంటుంది, అలా ఉంటూ ఉంటుంది, అలాగ లయమవుతూ ఉంటుంది. అలాగా చేసేటువంటి విధంగా ఊరు ప్రరోహ, దీనితో పాటు మరీచాది ఆ నవబ్రహ్మల్ని కూడా ఈ సృష్టి నిర్మాణంలో వాళ్ళని వాడుకుండేటట్టు చేసినటువంటి భగవతే తస్మై నమః, నీకు నమస్కారము అన్నాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సృష్టి అంతట్లో కూడా దివ్యమైనటువంటి తేజస్సుతో ఆయన వెలిగిపోతూ ఉన్నాడు అనేటువంటి దానికి నమస్కారం. అందుకనే మన భారతీయ సంప్రదాయంలో చెట్టుకి, పుట్టకి, గాలికి, నీటికి, అన్నిటికీ దేవుడు దేవుడు దేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, చెట్టుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం, పువ్వులకి నమస్కారాలు పెట్టి, ఒకటి కాదు అన్నీ చేస్తూ ఉండడానికి కారణం ఏమిటంటే అన్నిటిలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం గురించి. ఇక తరువాత ఏం చేశారంటే లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం తదిదుతే భవదర్శనే స్వే యస్తావదస్య బలవానిహ జీవితాశం సద్యశ్చినత్య అనిమిషాయ నమోస్తు తస్మై. నిన్నటి కార్యక్రమంలో ఒకటి చూసాం కదా, ఏం చెప్పారు అంటే ఈ మానవులందరూ కూడా తమకి ఆయుష్ తగ్గిపోతోంది అనేటువంటి విషయాన్ని గమనించకుండా వాళ్ళు ఈ కాలం యొక్క ప్రచోదనం వల్ల, కాలం యొక్క తోపిడి వల్ల వాళ్ళ యొక్క ఆయుష్, ప్రాణం అంతా నిరంతరం పోతూ ఉంటుంది అనేటువంటి విషయం చేశాం కదా. ప్రాణం పోతోంది అంటే దాన్ని ఎవరో లాగేస్తున్నట్టు, లేకపోతే ఎవరో దాన్ని పుష్ చేస్తున్నట్టు. అంటే ఈ పరమాత్మలో మాయాశక్తి ఉంది, దానితో పాటు ఆ పరమాత్మలోనే కాలం అనేటువంటి ఒక బలవత్తరమైనటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తికి నేను నమస్కారం పెడుతూ ఉన్నాను. అంటే మాయాశక్తిలో నుంచి వచ్చినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి అంతట్లోనూ కూడా వ్యాపించిపోయినటువంటి నీకు నమస్కారం. తర్వాత ఈ సృష్టిలో పుట్టినటువంటి సకల ప్రాణులు, ఇవన్నీ కూడా వాటికి ఉండేటువంటి ఆయుష్ని, వాటికి ఉండేటువంటి కాల పరిమితులన్నీ కూడా బలవత్తరంగా డీజనరేట్ అయిపోతాయి, ఎక్స్పైరీ డేట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే
ఎక్స్పైరీ డేట్లోకి పుష్ చేసేటువంటి ఆ బలవంతమైనటువంటి స్వరూపానికి అది నువ్వు కాలస్వరూపుడు కాబట్టి అటువంటి కాలస్వరూపమైనటువంటి నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నానయ్యా అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడంటే భగవరారాధన, భగవంతుణ్ణి అటువంటి అసలైనటువంటి నీ రూపాన్ని ఆరాధించడం అనేటువంటిదే మానవుడికి హితమైనటువంటి ధర్మం. అటువంటి ధర్మాన్ని భగవంతుడు బోధించాడు. నన్ను మీరు మాం శరణం ప్రపద్యే, నన్నే మీరు శరణు పొందండి అన్నాడు. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాల్ని వదిలేసి మామేకం శరణం వ్రజ అన్నాడు కదా. కాబట్టి మానవులు జీవుల యొక్క ధర్మం ఏమిటి అంటే అన్నిట్లోనూ వ్యాపించిపోయినటువంటి పరమాత్మను ఆరాధన చెయ్యడమే ఇంపార్టెంట్. కానీ ఆ కనిపించేటువంటి రూపాల యొక్క నామాల మీద, ఆ రూపాలలో మనసుని పెట్టేసుకుని వాటిని కన్నా వాటిలో అంతరంగా ఉండేటువంటి ఆ దివ్య తేజస్సుని ఆరాధన చెయ్యడమే ధర్మము, అదే హితకరమైనటువంటి ధర్మం అని భగవంతుడు చెప్పాడు. కానీ ఈ మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ విషయం మీద వీడి శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉన్నప్పుడే కదా మనం కూర్చుంటాము, శ్రద్ధ ఉన్నప్పుడే విందాము అనిపిస్తుంది, విన్న తర్వాత ఆలోచించాలి అనిపిస్తుంది, ఆలోచించిన తర్వాత దాన్ని అన్వయించుకోవాలి అనిపిస్తుంది కదా. కానీ ఈ మానవుడికి ఎంత చెప్పినా సరే దాని యందు శ్రద్ధ కలగకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఏ పనులైతే చెయ్యకూడదో ఆ పనులను చేస్తూ ఉంటాడు. ఉండి ఎందుకు చేస్తూ ఉంటాడంటే వాడు ఇలాగా ఇంకా నేను చాలా కాలం జీవించేయాలి, చాలా సుఖంగా ఉండాలి, నాకు ఏ కష్టాలు ఉండకూడదు, నేను నిరంతరము ఇలాగే ఉండిపోవాలి అనేటువంటి ఆ కోరిక ఉందే, ఆ కోరికల్ని తెగగొట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి చాలా బలీయమైనటువంటి ఒక శక్తి, ఒక కత్తి నీలో ఉందయ్యా. దాని పేరే కాలం. ఆ కాలం ఏం చేస్తోంది అంటే నీ అందాన్ని చెడగొట్టి నీ ముసలి రూపం వచ్చేస్తుంది. యవ్వనంలో చాలా అందంగా కనిపిస్తున్నావు, ఇలాగే ఉండిపోవాలి అనుకుని నువ్వు ఎంత మేకప్ చేసినా నీ వడిలిపోయినటువంటి నీ చర్మము, ఈ తెల్లబడిపోతున్నటువంటి నీ జుట్టు, నడవలేనటువంటి నీ నడక, ఇవన్నీ కూడా వచ్చి పడిపోతూ ఉన్నాయి. అంటే నీ యవ్వనాన్ని, నీ అందాన్ని, నీకుండేటువంటి అతిశయాన్ని, నీ గర్వాన్ని, నీ పొగరుమొత్తనాన్ని అన్నిటినీ కూడా ఏది కట్ చేసేస్తోంది అంటే కాలం కట్ చేసేస్తోంది. అటువంటి కట్ చేసేటువంటి కాలస్వరూపమే కలిగినటువంటి నీకు నమస్కారము అన్నాడు. ఇందాక మాయాశక్తిని తనలో పెట్టుకున్నటువంటి పరమాత్మ నమస్కారం. ఇలాగ సకల జీవుల యొక్క ఆశలన్నిటినీ కూడా తెంపేసి ఆయుక్షేణం వైపుకి తీసుకెళ్ళిపోయేటువంటి ఆ కాలస్వరూపానికి నమస్కారము అన్నాడు. దీనికే లోకో వికర్మ నిరతః. లోకో, ఈ జనులందరూ ఉన్నారు చూసారా, వీళ్ళందరూ వికర్మ నిరతః, నిషిద్ధమైనటువంటి కర్మల మీద ఆసక్తి కలిగి ఉంటారు. నీవు వాళ్ళకి త్వతి ఉదితే, నీవు వాళ్ళకి ముందు నుంచి చెప్తూనే ఉన్నావు ఏమిటంటే స్వయే, అసలైనటువంటి నీ ధర్మాన్ని భవతి అర్చనే, నిన్నే అర్చించాలి అంటే భగవంతుడే సత్యము, అన్నిటిలోనూ కూడా తేజోమయమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి మహత్తరమైనటువంటి బలాన్నిచ్చేటువంటి విష్ణు తేజస్వరూపమైనటువంటి ఒక అమృతప్రాయమైనటువంటి ఒక దివ్య తేజం ఉన్నది. దానిని మీరు అర్చించాలి, దానినే ఆలోచించాలి. ఇలాగా వివిధంగా నాశనమైపోయేటువంటి అనిత్యమైనటువంటి వాటి విషయాల మీద మనసు ఉండకూడదు అని చెప్పి మీకు భవదర్చనే స్వధర్మమైనటువంటి ఆ అర్చనను వీళ్ళు చెయ్యకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అదే కుశలం అంటే అదే హితకరమైనటువంటి ఆ పని మాత్రమే మీకు హితకరమైనటువంటిది అని భగవంతుడు చెప్పినా కడే అటువంటి కర్మలలో ప్రమత్త, ఏ విధమైనటువంటి శ్రద్ధ లేకుండా ఈ మానవుడు తావత్, అలాగ లేకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడంటే అస్య, ఈ మానవుడు ఈ లోకంలో
జీవితం అందలి రకరకాలైనటువంటి బలవత్తరమైనటువంటి ఆశలన్నిటినీ పెట్టుకుని ఆ ఆశలనేటువంటి తాళ్ల చేత జీవితాన్ని ఇంకా లాగుదాము అనుకున్నప్పుడు బలవాన్ చాలా బలవంతుడైనటువంటి యహ ఏ కాలం అయితే ఉందో అది సజ్జ వెంటనే ఏం చేస్తుందంటే చిన్నత్తి తెగగొట్టి పారేస్తూ ఉంటుంది. అటువంటి అనిమిషాయ కాలస్వరూపుడైనటువంటి తస్మై ఆ భగవంతుడికి నమస్కారము అస్తు అగుగాక అని చెప్పి బ్రహ్మదేవుడు కాలస్వరూపుడైనటువంటి భగవంతుడికి నమస్కారం చేశాడు. ఏమండి ఇది దీనిని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, ఉదాహరణకి మన శరీరం ఉందనుకోండి. శరీరం ఉంది అని అన్నప్పుడు పొద్దున్నే లేచేటప్పటికి మనకేదో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. కాలానికి అనుగుణంగా మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే ఏమిటి? కాలం చేత మనం నిద్ర మేలుకొనబడుతాము. కాలము చేత మనకి ఆకలి వేస్తుంది. కాలము చేత మనకి నిద్ర వస్తుంది. ఆ కాలం రాకుండా నిద్రపోం కదా. ఆ కాలం అయితేనే తప్ప మన శరీరానికి ఆకలి వేయదు కదా. ఆ కాలం వస్తేనే కదా మనం నిద్రపోతున్నాం కదా. ఆ కాలం వస్తేనే కదా మన శరీరంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి కదా. అంటే నీ శరీరంలో జరిగేటువంటి రకరకాలైనటువంటి అన్నిటికీ కాలం మొత్తం ఆ కాలానికి నమస్కారం.